వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. ఏలూరు జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగు చూసింది. కళ్ల చెరువులో ఒక మైనర్ బాలికపై చర్చి పాస్టర్ చౌటపల్లి రాంబాబు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు ఆమెకు మోతాదుకు మించి గర్భ నిరోధక మాత్రలు మింగించాడు. దీనివల్ల బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో విషయం బయటపడింది. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడైన పాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్లీడింగ్ మొదలయ్యి పాప ఇక మన సోయిలో ఉండలేదండి, పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయిపోయి పడిపోతుంది. ఓవర్ బ్లీడింగ్ అయ్యి పడిపోతుందండి. పడిపోతుంటే నాకు డౌట్ వచ్చి నేను కానూరు మాధవి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే టెస్టులు చేసి స్కానింగ్ చేసి లోన పాపకి పొర్రబద్దలు అయిపోయి నరం చిట్లింది, గర్భం నుంచి వాపు వచ్చిందని చెప్పారండి. ట్యాబ్లెట్లు ఇచ్చారండి వారం రోజులకి. ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నాము. తెల్లారి నైట్ వచ్చేసామని తీసుకుని నైట్ పిల్లకి సడన్గా నీరసం వచ్చి పడిపోయిందండి. మళ్ళీ బ్లీడింగ్ అయిపోయి పడిపోతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. అక్కడికి ఆయన నైట్ అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే ఆ పాప అలాగే ఉందండి, బ్లీడింగ్ ఆగట్లేదండి. ఇలా డాక్టర్ అమ్మగారు అయితే ఇలాగ అన్నారండి, పెద్ద వ్యక్తి కలవడం వలన లోన పొర్రబద్దలు అయిపోయి నరం చిట్లి గర్భసంచి వాపు వచ్చింది అని చెప్పారండి. ఎవరైనా అడిగారండి, ఇలా అని పాప చెప్పిందండి. ఇలా మా రాంబాబు నన్ను అంత బలవంతం చేశాడు అని చెప్పిందండి. బలవంతం చేశాడని చెప్పిందండి. చెప్పేప్పటికి మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే, చెప్తే కనుక నేను చచ్చిపోయి అది నేను చంపేసి నేను చనిపోతాను అని బెదిరించాడంటండి. బెదిరిత్తంలో పాప చెప్పలేకపోయిందండి. అంత సీరియస్ కండిషన్లో తెలుసుకుంది బెదిరిత్తం వలన బాగా అలా చేశాడండి. బ్లీడింగ్ మొదలయ్యి పాప. నెల్లూరులో మరో భారీ అభివృద్ధి జాతర ప్రారంభం కానుంది. కేవలం 2 ఏళ్లలోపే 658 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 15న 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. విశేషం ఏంటంటే ప్రజలే స్వయంగా ఈ పనులకు శంకుస్థాపన చేస్తారని, కేవలం 60 రోజుల్లోనే వీటిని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2 ఏళ్లు పూర్తి కాకముందే ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి పనులు, అందులో పూర్తయిన అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులు, రేపో ఎల్లుండో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 658 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి తిరుపతిలో అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా కొలిచే గంగమ్మ తల్లి దుష్ట శిక్షణ కోసం అవతరించిన పౌరాణిక గాథ ఈ జాతరకు మూలం. 16వ శతాబ్దంలో వైష్ణవ భక్తుడు తాతాచార్యులు నిర్మించిన గుంట పక్కన వెలిసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో విభిన్న వేషధారణలు, ముఖ్యంగా పురుషులు, స్త్రీ వేషధారణలో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. చెల్లెలుగా పిలువబడే తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే 9 రోజుల పాటు ఈ జాతర ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటు చైర్మన్, సభ్యులు అందరూ కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర రాయలసీమకే తలమానికం. అలాంటి జాతరను ఘనంగా నిర్వహించడానికి
నిత్యం శ్రమిస్తున్నారు. మనతో పాటు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రోజు ఏదైతే జాతర ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే ఈ రోజు 4వ రోజు, అంటే 3వ రోజు వేషాలు వేసుకుంటూ కూడా వచ్చిన పరిస్థితి, ఇలాంటి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సేవలు చేస్తున్నారు? జై గంగమ్మ తల్లి. ఈ తాతాయగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు భక్తులు వివిధ వేషధారణల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. వాళ్ళు మొక్కులు తీర్చుకొని కూడా జరుగుతుంది. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా గతానికి భిన్నంగా ఈ రోజు ఏర్పాట్ల విషయంలో వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చలువు పందుల విషయంలో గతంలో తుడాకారం లేకుండే చలువు పందుల్ని ఈసారి నార్త్ సైడ్ ఉన్న సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్లాము. దానివల్ల చాలా వాళ్ళకి ఉపశమనంగా ఉంది. వాళ్ళకి ఎండల రీత్యా వాళ్ళకి చాలా ఉపశమనంగా ఉంది. అందరూ కూడా వచ్చే భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుళ్ళో కూడా ఏర్పాట్ల విషయంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మేము అన్నిటి కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ వాళ్ళ సౌకర్యాల మీద మేము దృష్టి పెట్టాము. మేము గత 3 నెలలుగా ఈ జాతర దీని మీదే మేము కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నాం. భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళకి కూడా సంతృప్తికరమైన దర్శనం చేయించాలనే ఒక ఉద్దేశంతోనే మా పాలక మండలి పనిచేస్తుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఎక్కడా వేచి ఉండకుండా క్యూ లైన్లో ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు సంతృప్తికరమైన దర్శనం చేయించే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం మాకు కూడా. ఇకపోతే క్యూ లైన్లో ఉండే భక్తులకు కూడా దేవస్థానం తరపున వాళ్ళకి ఉచితంగా మంచినీళ్ళ బాటిల్ని మజ్జిగ బ్యాట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు దాంట్లో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా మేము భక్తుల యొక్క సౌకర్యమే ధ్యేయంగా కూడా పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ పోలీసులు కావచ్చు, అంటే తుడా కావచ్చు, గవర్నమెంట్ తరఫున కావచ్చు, వీటి సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారు? మాకు ఇట్లా టీటీడీ నుంచి, ఇట్లా కార్పొరేషన్ నుంచి, అట్లా తుడా నుంచి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ వల్లే మాకు ఇంత సజావుగా జరిగేదానికి కూడా ముఖ్య కారకులు వాళ్ళే. అట్లా ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మేము అడగడమే మేము మా రిక్వెస్ట్ మేరకు ఈ చదువు పందులు కావచ్చు, ఈ లైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆయనకి కూడా మేము మా పాలక మండలి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ శానిటేషన్, ఇప్పుడు మనం చూడొచ్చు పక్కన కూడా కింద పడిన ప్రతి ఆకు కావచ్చు, ఒక చిన్న పువ్వు కావచ్చు, ఇమీడియట్లీ వాళ్ళు తీయడం జరుగుతుంది. చాలా శుభ్రంగా, చాలా నీట్ అండ్ క్లీన్ గా చాలా పద్ధతిగా చేస్తున్నారు. అట్లా కార్పొరేషన్ సిబ్బంది వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బయట కూడా వాళ్ళు కార్పొరేషన్ తరపు నుంచి ఒక 6 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అయింది. ఉచితంగా వాళ్ళు కూడా మంచినీరు, మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ క్యాంపులు ఉన్నాయి. ఇక్కడ మెడికల్ క్యాంపులు 3 మెడికల్ క్యాంపులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా భక్తులకి వాళ్ళు చూస్తున్నారు. ఇట్లా తుడా తరపు నుంచి అయితే మాకు కళాకారులకి ఇక్కడ డైలీ కూడా ఇక్కడ ఇందిరా మైదానంలో ఒక పక్క సాయంత్రం 6 గంటలకంతా కచేరీలు, దాని తర్వాత నాటక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులంతా కూడా కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చొని అవి చూసి వాళ్ళు సంతృప్తికరంగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా అమ్మవారికి సేవ నిర్వహించే అర్చకులు మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ శర్మ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈ రోజు ఏదైతే అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఈ 9 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎటువంటి వేషధారణతో ఇక్కడ ప్రజలు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు, పూర్తి విషయాలు మా మెగా9 టీవీకి తెలియజేయండి. శ్రీ తిరుపతి గంగ జాతర అత్యంత వైభవోపేతంగా 5వ తేదీ మంగళవారం రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం చాటింపు ఉత్సవంతో ప్రారంభమైంది. మహామండపంలో ఉన్న విశ్వరూప స్తంభములకు ఒడిబాలు కట్టడం అనే సంప్రదాయంతో శ్రీకారం చుట్టి మంగళవారం సాయంత్రం ఆవిలాల గ్రామము శ్రీ గంగమ్మ దేవత పుట్టినింటి సారే సమర్పించడం జరిగింది. బుధవారం నుంచి ముందుగా బైరాగి వేషము, బండ వేషము, తర్వాత సున్నపు కుండలు, తోటి వేషము, సప్పరాలు, మాతంగి వేషము, ఇలా భక్తులు విశేషమైన విభిన్న వేషధారణలతో అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా 5వ రోజు జాతరలో 5వ రోజు శనివారము 9వ తేదీ అన్నగారైన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానము నుంచి శ్రీ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, పట్టు చీరలు, శేషవస్త్రములు, పళ్ళు పలహారములు,
సారే గోవిందరాజస్వామి వారి గుడిని చేరి 4 మాడల వీధులలో శోభాయాత్రతో గంగమ్మ గుడిని చేరుకుంటుంది. ఈ ఆదివారం రోజున భక్తులు మాతంగి వేషాన్ని ధరిస్తారు. మగవారంతా కూడా ఆడవారి వలె అలంకరించుకుని అమ్మను దర్శిస్తారు. 11వ తేదీ సోమవారం అర్ధరాత్రి తెల్లవారితే 12వ తేదీ శక్తి ఉద్భవ కాల సమయంలో విశేషమైనటువంటి అభిషేకం మూలమూర్తి గంగమ్మ తల్లికి నిర్వహిస్తారు. తదుపరి గర్భాలయమంతా కూడా పూలంగి సేవ అనేటువంటి ఒక విశేషమైన కార్యక్రమంతో వివిధ పుష్పాలతో అలంకరించబడుతుంది. అమ్మవారికి బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణ ముఖ కవచ అలంకరణము, సర్వాంగ కవచాలంకృతయై 12వ తేదీ మంగళవారం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భక్తులకు అనుగ్రహ దర్శనాన్ని ఇస్తారు. అది మొదలు భక్తులకు దర్శనం కొనసాగుతూ ఉంటుంది. పొంగలి సమర్పణ, తళిగారాధనము, పొర్లు దండాలు, అడుగడుగు దండాలు, అంగ ప్రదక్షిణములు వంటివి అమ్మవారికి వేప చీర ఇలాంటివి ఎక్కువగా భక్తులు దర్శనం సమర్పిస్తూ ఉంటారు. మంగళవారం 12వ తేదీ అర్ధరాత్రి మహామంటపంలో ఉన్న విశ్వరూప స్తంభమునకు విశ్వరూప నిర్మాణం జరుగుతుంది. ఈ విశ్వరూప నిర్మాణము 13వ తేదీ ఉదయాత్పూర్వము చెంపనరకడం అనేటువంటి సంప్రదాయంతో పరిసమాప్తమవుతుంది. ఈ విశ్వరూప నిర్మాణంలో ఉపయోగించిన పవిత్రమైనటువంటి మృత్తికను ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. ఈ మట్టి ప్రసాదం చేత వ్యాధులు నయమవుతాయనేది భక్తుల యొక్క విశ్వాసము. ముఖ్యంగా ఈ వేషధారణ ఎందుకు వేస్తారు అంటే అమ్మవారు ఈ వేషధారణలతో వచ్చి పాలేగాళ్ళను సంహరించారనే ఒక ప్రాశస్త్యం కథ ఒకటి ఉంది. అది ఎందుకు వచ్చింది? ఒకప్పుడు పాలెగాళ్ళు ఈ తిరుపతిని పరిపాలించేవారు. అందులో ఒకనొక పాలెగాడు స్త్రీలను అసభ్యంగా ప్రవర్తించడము, వారిని ఇబ్బంది పెట్టడం చేత దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే నియమంగా కలిగిన పరదేవత తిరుపతిలో గంగమ్మగా ఆవిర్భవించి ఆమె పాలెగాడు దాక్కునడం చేత అతడిని కనిపెట్టడం కోసం ఆవిడ పలు రకముల వేషములు ధరించి చివరికి దొరవేషంలో గ్రామంలో తిరుగుతుంటే ఆ పాలెగాడు తన దొరే వచ్చాడనే భ్రమతో బయటికి రావడం, వెంటనే అమ్మవారు అతడిని సంహరించడం జరిగింది. నాడు దుష్ట శిక్షణ కోసం అమ్మ ధరించినటువంటి వేషములు ఆమెకు తృప్తిగా మరలా భక్తులు అవే వేషములు ధరించి అమ్మను దర్శించి అమ్మను అనుగ్రహాన్ని పొందుతున్నారు. నాతయ్యగుంట అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అమ్మవారిని దర్శించి వారు మొక్కుకొనడం అవి సత్యములైనట్లయితే గనక వారి మొక్కులు తప్పనిసరిగా నెరవేరుతాయి. విశేషమైనటువంటి ఆ మహామహిమాన్వితమైన శాక్తేయ మూర్తి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి పట్టణాన్ని గతంలో పాలేగాళ్ళు పరిపాలించేవారు, ఆ పాలేగాళ్ళు పరిపాలించే సందర్భంలో ఒకానొక పాలేగాడు ఈ తిరుపతి ప్రాంతంలో ఉండే మహిళలను చెరబట్టడంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చి అవిలాలలో జన్మించిన అమ్మవారు తిరుపతిలో వెలిశారు. అటు తర్వాత ఆమె ఆ పాలేగాడిని సంహరించడానికి ఆమె వివిధ వేషధారణలు వేసుకుని ఆ పాలేగాడిని సంహరించడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గంగ జాతరకు వేషధారణ ధరించి ప్రజలంతా కూడా మొక్కులు చెల్లించుకుంటుంటారు. ముఖ్యంగా పాలేగాడిని సంహరించడానికి దొరవేషంలో అమ్మవారు వేసిన సందర్భంలోనే పాలేగాడు దాంకుని ఉన్న పాలేగాడు బయటకు రావడం, ఆయనను ఏదైతే అమ్మవారు సంహరించడంతోనే పాలేగాడు హతమారిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల వేషధారణలతో ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. దాదాపు ఈ 9 రోజుల పాటు జరిగే ఈ గంగ జాతర ఏదైతే ఉందో అంగరంగ వైభవంగా జరుగుతుంది. 13వ తేదీ చెంపనరుకుడు కార్యక్రమంతో కూడా విశ్వరూప దర్శనం, ఆ తర్వాత చెంపనరుకుడు కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవం ముగుస్తుందనేనని శర్మ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో రమణ కుమార్, మెగా నైట్ టీవీ, తిరుపతి గంగా అమ్మ జాతర ఆలయం వద్ద.
తిరుపతి జిల్లా గంగ జాతర ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఊరేగింపుగా సారెను ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లను సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. అత్యంత మెజారిటీతో ప్రజల ఆదరణతో పార్టీ పెట్టి గెలిచిన అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా కేవలం తన ఈగోకు నచ్చినట్టుగా నడవలేదని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడని అత్యంత దారుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన వైనం కూడా మనం చూసాం. ఇవాళ రాజ్యాంగానికి విలువనిస్తూ ప్రజాస్వామ్య శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్డీఓ కార్యాలయం సమీపంలో నారాయణ అనే వ్యక్తిని కొందరు దుండగులు ఇన్నోవా వాహనంలో బలవంతంగా ఎక్కించుకుపోయారు. సమాచారం అందిన వెంటనే ధర్మవరం 1 టౌన్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. కేవలం 20 నిమిషాల్లోనే కిడ్నాపర్లను ఛేదించి బాధితుడిని సురక్షితంగా రక్షించారు. భూ వివాదం కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. వాళ్ళతోనే భూమి తీసుకున్నాం సార్. మనం 1997 తీసుకున్నాం. దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాసింగ్ బిల్ ఎక్కించుకొని చేయించుకున్నాం కాదండి. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997 ఈ అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి. నారాయణ ఇప్పుడు రవి వాళ్ళ అరుణ్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఆర్టీఓ కోర్టుకు వచ్చినాము. ఆర్టీఓ కోర్టుకు వచ్చినాము. వాళ్ళని కోర్టు మీరు అదే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు మనుషులు వచ్చి మాకొచ్చిన తర్వాత ప్రతిసారి మందులు మాట్లాడతారు సార్. ప్రతిసారి మందులు మాకొచ్చి గొడవ గడిచి 2 సార్లు దాదాపు 10 సార్లు ఇప్పుడు 2000 తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లాంటి కొట్టి ఎంత దాంట్లో 10,000 ఉన్నాయి సార్. నా పేరు నారాయణ సార్.
వాళ్ళతోనే భూమి తీసుకున్నాం సార్ మేము 900. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోడిముద్దల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంతానం లేని మహిళలు కోడిముద్దలు స్వీకరించేందుకు పోటీ పడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తుల కోరికలు తీరాలని, అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఉండాలని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో ఆర్వభూమి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే కొడుముద్దులు తీసుకున్న వారికి సంతానము, అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగుండాలని ఇవన్నీ కూడా స్వీకరించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఈ రోజు ధ్వజారోహణ విజయవంతంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా రామోత్సవాలు ఉంటాయి. భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జొన్నవాడ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో బ్రహ్మోత్సవం. ఈ రోజు జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మా గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. భక్తులు విశేషంగా దేవస్థానానికి రావడం జరిగింది. అందరికీ కూడా కుడిముద్దల ప్రసాదం అందరికీ అందించడం జరిగింది. ఏ విధమైన ఇబ్బంది జరగకుండా అందరికీ కూడా ప్రసాదం అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ కూడా మరియు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఈరోజు ధ్వజారోహణం కార్యక్రమంలో అందరికి భక్తులు విరివిగా పాల్గొనడం జరిగింది. అమ్మవారి దేవాల వాతావరణం కూడా చల్లబడడం జరిగింది. అందరూ విరివిగా పాల్గొని అందరికీ పొడిముద్దుల ప్రసాదం అందరికీ చేరడం జరిగింది. పొడిముద్దుల ప్రసాదం వల్ల వారికి కోరికలు, అమ్మవారి దేవాల కోరికలు తీరాలని కోరుకుంటూ అందరికీ పల్నాడు జిల్లా అగ్నిగుండాల గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ వరి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అజిత అనే పేరుతో విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 100 ఎకరాలలో విస్తీర్ణ సాగు చేసిన రైతులు ఎకరాకు 15 బస్తాలు దిగుబడి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా ఘటనపై అగ్రికల్చర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 11 ఎకరాల్లో వడ్లండి. కానీ 45,000 50,000 వచ్చినాయి సంవత్సరం దిగుబడి. అట్లాంటి రోజుల్లో
15 బత్తాలు పండించి రైతు ఏం తినాలా, ఖర్చులు ఏంది, ఈ రోజుల్లో ఖర్చులు ఎన్ని పెరిగిపోయినాయి అదేమని అడిగితే మా కాకపోతే 5 రోజులు పెంచామో కానండి మాది పంట బాగానే పండిద్ది అన్నారు. ఒక్కళ్ళు కూడా రైతులు అమ్మలా ఇప్పుడు పంట మొత్తం అట్టాగి ఉంది. ఆ విత్తనం తప్పక ఏరే విత్తనం ప్రతి ఒక్కళ్ళు ఒక్క రోజు కూడా ఆగలా. ఇవాళ పోతే సాయంకాలానికి ఎత్తుకొని పోయినారు. ఈ విత్తనం ఒకటి ఇంతవరకు కొన్న దాఖలాలు లేవు. రైతులు బోకర్లు వచ్చి ఈతనం మాకు వద్దని కానీ 45లు 50లు వచ్చినాయి ఈ సంవత్సరం దిగుబడి. అట్లాంటి రోజుల్లో 15 బత్తాలు పండించి రైతు ఏం తినాలా, ఖర్చులు ఏంది, ఈ రోజుల్లో ఖర్చులు ఎన్ని పెరిగిపోయినాయి అదేమని అడిగితే మా కాకపోతే 5 రోజులు పెంచామో కానండి మాది పంట బాగానే పండిద్ది అన్నారు. మేము అగ్నిగుండాల రైతులందరం కలిసి విత్తనాల కోసం వెళితే కేఎన్ఎం ఇయ్యమని వెళ్తే కేఎన్ఎం కాదు అంకుర్ సోనాలో సీడు, అంకుర్ సోనా కాడికి బాగా పండిద్ది, దాని మీద ఒక 5 రోజులు తక్కువలో దిగుబడి వచ్చిద్ది, అధిక దిగుబడి వచ్చిద్ది, పెట్టుబడి తక్కువ అని చెప్పి మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి కనీసం ఒక 30-40 మంది రైతులు ఒక 80 ఎకరాలు దాకేశారు. 80 ఎకరాలు వేస్తే అది చూడబోతేనేమో కరెక్ట్ అనుకున్న టయానికి కేఎన్ఎం వచ్చింది, అంకుర్ సోనా వచ్చింది. కనీసం ఊరు మొత్తం ఒడ్లు పోయినా కానీ ఈ ఒడ్లు పోవట్లేదు. ఈ రైతులందరూ కలిసి పోయి అతన్ని అడిగితే ఏమన్నాడంటే వచ్చి మేము చూస్తానన్నాడు. అతన్ని తీసుకొచ్చి చూపించిన తర్వాత మేమే అమ్మి పెడతామన్నారు. ఆ పండిన పంట కూడా 12 బత్తాల నుంచి 18 బత్తాలు 20 బత్తాలు లోపైంది ఒక్కొక్క ఎకరం. ఈ రైతులు పెట్టుబడి ఏంది, ఎండనక వాననక పావనక పుట్టనక ఇన్ని అగసాట్లు పడి ఈ విధంగా చేస్తే ఇట్లాంటి నకిలీ విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసం చేసి వాళ్ళ ప్రాణాలను తీసే పరిస్థితికి వచ్చింది. అయినా సరే ఇప్పుడు దాన్ని కొనే నాదులు లేక ఇప్పుడు 4 రోజుల నుంచి అన్ని ఊరు మొత్తం ఒడ్లు పోయినా కానీ ఆ ఒడ్లు మొత్తం అట్టాగే ఉండిపోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఏం తట్టుకోగలరు, వాళ్ళ జీవన శైలి ఏంది, వాళ్ళ పిల్లల్ని ఏం పోసియాలా, ఆ పెట్టుబడి ఏంది, రేపు పొద్దున నెక్స్ట్ పంట వేయటానికి కూడా వాళ్ళు ఎక్కడన్నా అప్పు తెచ్చుకోవడానికి కూడా ఇంకా ఏం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి బృందం అడ్డుకుంది. జాతీయ రహదారిపై 3 బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో గో సంరక్షణ సమితికి చెందిన కరాటే కళ్యాణి బృందం అప్రమత్తమైంది. వాహనాలను అడ్డుకొని గోవుల తరలింపుపై ఆరా తీసింది. అనంతరం 3 బొలెరో వాహనాలతో పాటు గోవులను నక్కపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించింది. ఈ సందర్భంగా గోవుల అక్రమ రవాణాపై కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాటిన తర్వాత మేము వచ్చాము, అక్కడ లొకేషన్ కూడా పెట్టుకున్నాం. నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బండి ఆగుంటే మేము ఏంటి ఇందులో తీసుకెళ్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయి పేపర్స్ చూపించండి అని అడిగితే ఆ పేపర్స్ చూపించండి అని అడిగినందుకు వాళ్ళు మా దగ్గర ఏం లేవండి, ఫోన్ లేదండి, కనీసం పేపర్స్ లేవండి అన్నారు. అదేంటి ఆ పేపర్స్ లేకుండా ఇన్ని తీసుకెళ్తున్నారు, లైసెన్స్ లైసెన్స్ కూడా లేదండి మా దగ్గర, ఫోన్ లేదంటున్నాం అంటే అసలు పొంతం లేకుండా సమాధానాలు చెప్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఇది అక్రమ రవాణా కన్ఫర్మ్ గాని. అయితే నేను అన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పాను. అనేసి మేము అబ్బాయిని తీసుకొని మేము వస్తున్న లోపల అక్కడ ఒక యాక్సిడెంట్ అయిందని అందరూ ఆగేసరికి ఇంకో 2 బళ్ళు వచ్చాయి. ఇంకో 2 బళ్ళు దొరికితే వాళ్ళని అడిగాం, బాబు మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా, ఇవన్నీ పట్టుకెళ్తున్నారు, అయినా మీరు యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారంగా 2 కూడా 3 కూడా రెండింటినే పట్టుకెళ్ళాలి, 3 కూడా తీసుకెళ్ళడానికి లేదు కదా మామూలుగా, మీరు నీరు పెట్టట్లేదు, గడ్డి పెట్టట్లేదు, వీటిని మీరే తినకుండా ఉంటారా, ఎండల్లో ఇలా ఏం లేకుండా నీళ్ళు లేకుండా ఉండగలరా, ఇలా తీసుకెళ్తున్నారని అడిగితే
మాకేం తెలియదండి, మా ఓనర్ ఎక్కడికి సంతకు తీసుకెళ్ళమన్నారు. సంత ఇవన్నీ చెప్పొద్దు, మీ దగ్గర ఇన్ని లేవు, 10-15 పూలేస్తారు ఇందులో అని చెప్పి అడిగితే కుక్కేసి తీసుకెళ్తున్నారు. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ చూస్తే ఒక దానిలో 15 ఉన్నాయి, ఒకటి చచ్చిపోయిందండి. చాలా బాధ అనిపిస్తుంది. గోమాతలు ఉసురు పోసుకుంటున్నారా వెదవల్లారా? గోమాత రక్త మాంసాలతో తింటున్నారా? సిగ్గులేని వెదవల్లారా? మీరు అన్నం తింటున్నారా? కడుపుకి గడ్డి తింటున్నారా? 15 గోమాతల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఒక దానిలో కుక్కేసి చిన్న పిల్లల్ని అందరినీ హైర్ చేసుకొని ఉదయం ఒక పిల్లడు చదువుకుంటున్నాడు, వాడు బీటెక్ చదువుతున్నామండి అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, నాకు ఉద్యోగం రాదంటాడు. మరి ఆడికి 1500 కోసం వాడు వస్తున్నాడు, 1000 రూపాయల కోసం. సిగ్గు లేదు. కోట్లు గడిస్తున్నారు. ఈతవల్లారా? గోమాతను పట్టుకొని పిచ్చి పనులు చేసుకుంటా గోమాతలు చంపేశారు రా. ఇప్పుడు చచ్చిపోయిందో గోమాత, అందులో చంపేశారు. నా 14 గోమాతలు ఉన్నాయని చెప్పారు. ముందు చూస్తే 15 ఉన్నాయి, అందులో చచ్చిపోయింది. అందుకని 14 చెప్తున్నాడు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బండి ఆగుంటే నెల్లూరులో జరగనున్న టీడీపీ మహానాడుపై రాజకీయ యుద్ధం మొదలైంది. వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంపై ఘాటు సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అందుకే శ్రీకాకుళం నుంచి ఈ ప్రోగ్రాంను ఇక్కడికి మార్చారని ఆయన విమర్శించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా నెల్లూరులో టీడీపీ పుంజుకోవడం అసాధ్యమని, 2029లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాల వల్లే భయంతో ఈ వ్యూహం పన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ గజ వణికిపోతుంది నెల్లూరులో అని. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి, వాస్తవం మాట్లాడుకుందాం. ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, ఒక్కటి కూడా రాకపోవచ్చు అని ఆయనకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఆ కారణంగానే శ్రీకాకుళంలోనే ఎక్కడో మహానాడు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ పెట్టి కనీసం మనం ఒక ఊపు తెచ్చుకోకపోతే ఇది మళ్ళా సున్నా కాదు కదా, ఇది అటర్ ఫెయిల్యూర్ అయిపోతుంది నెల్లూరు జిల్లా అన్న ఆలోచనతో శ్రీకాకుళంలో పెడుతున్నటువంటి దాన్ని అసలు నెల్లూరుకి ఎందుకు పెడుతున్నారు మీరు ఒకసారి అడగాలి వాళ్ళని. నెల్లూరుకి ఎందుకు మారుస్తున్నారు? శ్రీకాకుళంకి నెల్లూరులోనే పెట్టుకుంటే తప్పులే, అక్కడ పెట్టాలనుకున్న దాన్ని అక్కడికి ఎందుకు మార్పు చేసినారు? ఆ ఒక్క రీజన్కి సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పిన దానికి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడంతా ఎత్తిపోతుంది కాబట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఒక విప్లవం లాగా ఉంది అనే విషయం అర్థమైంది కాబట్టి కనీసం అదేదో పెట్టి ఇక్కడ ఒక జాకీ పెట్టి లేపదామన్న ఆలోచనతో వాళ్ళు రావడమే తప్ప వైఎస్ఆర్సీపీ గజ వణికిపోయే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు, ఎక్కడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. అనుకున్న ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో కూడా మేము మాట్లాడే వాటికి ఆన్సర్స్ చేయగలిగితే సంతోషమే. తిట్ల దండకాలని మాట్లాడితే బెదిరించడాలు ఇవి చేసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వెరీ క్లియర్గా ఉంది, ప్రజల తరపున ఇటువంటి పరిస్థితుల్లో పోరాటం చేయడం. అది నేను కూడా చూశాను. అంటే వైఎస్ఆర్సీపీ గచ్చ రైట్. ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.